స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను 10th టాపర్. జోగా నేను నిజం చెప్తాను, 10th నేను టాపర్. సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏమైందంటే డాడీ ఏమన్నాడు, సరే నాన్న ఎంపీసీ చేయమని చెప్పాడు. జెన్యున్ చెప్తున్నా, ఐ లవ్ మై ఫాదర్. కాకపోతే ఈ కెరియర్ చాయిస్ ముచ్చట్లో నేను ఇంకేం అనుకోలే. నాకు జెన్యున్గా నాకు ఎంపీసీ చదవాలని లేకుండే. కాకపోతే నేను ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఎంపీసీ తీసుకున్నా. గెస్ వాట్ హ్యాపెండ్? 1 వీక్ కాలేజ్కి వెళ్ళినా, ఆ మ్యాథ్స్ ఎక్కలేదు, చెప్పింది అర్థమవుతలేదు. ఇంకొకటి, నాకు ఎట్లయినా మ్యాథ్స్ మీద నాకు జెన్యున్గా నాకు ఇంట్రెస్ట్ లేదు. సో కాలేజ్ పోబుద్ది కాదు, బంక్ కొట్టిన. ఫస్ట్ డే బంక్ కొట్టిన, సెకండ్ డే బంక్ కొట్టిన, థర్డ్ డే బంక్ కొట్టిన. అలవాటైంది, బంక్ అలవాటైంది. మూవీస్కి వెళ్ళడం, తిరగడం, బంక్ అలవాటైంది, ఘోరంగా అలవాటైంది. లిటరల్లీ నేను ఒక 2 years ఇంటర్మీడియట్లో నేను పోయింది మాత్రం 2 months పోయినా అంతే. 2 yearsలో 2 months పోయినాను. ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ బి గాన్, ఫెయిల్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఫెయిల్ అవ్వడం ఇంటర్లో. సో అందరు తిట్టడం స్టార్ట్ చేశారు. సో సాడ్. సెకండ్ ఇయర్లో మళ్ళీ మ్యాథ్స్ బి ఫెయిల్. తర్వాత మా వాళ్ళు అన్నారు, నీకు ముందే ఇష్టం లేదని చెప్పాలి కదా, నువ్వు వేరే గ్రూప్ తీసుకుంటుండే కదా. నన్ను చెప్పనే ఆ టైం, నన్ను ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు. జెన్యున్ ఐ లవ్ మై ఫ్యామిలీ వెరీ మచ్. కాకపోతే చెప్తున్నా, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో ఏమైందంటే అందరు ఫిక్స్ అయిపోయారు, ఇక వీనికి ఎట్లయినా మ్యాథ్స్ ఎక్కలేదు, 2 years వీడిని వేస్ట్ అయిపోతుంది, అయిపోయింది వీడిగా చదువు ఆపేస్తాడు ఇక అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. నేను పాస్ అవుతా, నేను బయట పడతా అని చెప్పి డాడీకి మాట ఇచ్చిన. నైట్ అంతా కూర్చొని చదివి, నాకు నచ్చని సబ్జెక్ట్ చదివి బాగా ఈ బ్రెయిన్ అంతా పిచ్చి లేపుకొని మొత్తానికి పాస్ అయినా. డిగ్రీకి వచ్చేసరికి నేను డాడీతో చెప్పాను, డాడీ సో నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా అని చెప్పి. ఇప్పుడు నాకు డిగ్రీలో నాకు నచ్చిన గ్రూప్ నేను తీసుకున్నాను, బిజినెస్ రిలేటెడ్. గెస్ వాట్ హ్యాపెన్? నేను ఒక్క ఎగ్జామ్లో కూడా నేను ఫెయిల్ కాలే అప్పటి నుంచి. నేను ఫెయిల్ అయింది ఓన్లీ ఇంటర్మీడియట్లో మాత్రమే. కాకపోతే నేను డిగ్రీలో నాకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకున్నాక నాకు నచ్చినట్టు ఇష్టంతో చదివిన. ప్రతి దాంట్లో నేను టాప్ మోస్ట్గా నేను వచ్చిన, వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. మళ్ళీ నాకు కాలేజ్ పోవడం మస్తు ఇష్టం. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ రాయడం మస్తు ఇష్టం. నాకు నచ్చిన సబ్జెక్ట్ కాబట్టి చదవడం కూడా మస్తు ఇష్టం. మస్తు జాయ్ అనిపిస్తుంది. సో ఈ నా ఎక్స్పీరియన్స్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు నిలబడాలి, ఎవ్వరు నిలబడరు. నీకు నచ్చింది ఏదో నీకు మాత్రమే తెలుసు, నాట్ ఈవెన్ యువర్ ఫ్యామిలీ. నువ్వు యూట్యూబ్లో ఏమేమి వీడియో చూస్తావో కూడా అది నీకే తెలుసు. నీకు ఏది ఇష్టమో కూడా అది నీకే తెలుసు. ఈ వీడియో నువ్వు మాత్రమే చూస్తున్నావు, మీ ఫ్యామిలీ చూస్తలేరు. స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు నిలబడాలి. అందరి ఇష్టాలు, నీ ఇష్టాలు నా ఇష్టాలు ఒకటి కాదు. నాకు వేరే ఇష్టం, నీకు వేరే ఇష్టం. నీకు పోలీస్ కావాలని ఉండొచ్చు, నో, నాకు అట్లా కాదు. నీకు డాక్టర్ కావాలని ఉండొచ్చు, నాకు అట్లా కాదు. నా ఫ్రెండ్స్కి డాక్టర్ కావాలని ఇష్టం లేకపోవచ్చు, ఉండొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. నీ పేరెంట్స్కి నువ్వు డాక్టర్ కావాలని ఇష్టం కావచ్చు, కానీ నీకు డాక్టర్ అంటే నచ్చదు కావచ్చు. లేదంటే నీకు ఆ బయాలజీ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్స్ ఎక్కాయి కావచ్చు మీకు. సో పిక్చర్ యువర్ సెల్ఫ్, మీ ఫ్యామిలీ మీకు నచ్చని జాబ్ చేయమని ఫోర్స్ చేసి, సరే అయినా మీకు టాలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి జాబ్ వచ్చింది. లైఫ్ లాంగ్ మీరు ఆ జాబ్ చేయగలుగుతారా? మీకు నచ్చని జాబ్
మీరు లీవ్స్ కోసం చూస్తారు తప్ప, మీరు ఆ జాబ్‌లో ఉండే ప్రతి ఒక్క గంట గూడా మీకు టార్చర్ లాగానే అనిపిస్తది. మీకు నచ్చది. అదే మీరు నచ్చిన జాబ్ తీసుకురనుకో, మీరు మీకు ఆ సాలరీ గూడా ఏమంత హ్యాపీగా అనిపియది. మీరు చేసే ప్రతి ఒక్క హవర్ గూడా, ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ గూడా మీకు హ్యాపీనెస్‌నిస్తది. మీకు నచ్చిన పని చేస్తే. సో, ప్రతి దాంట్లో అన్నిట్లో మీ ఫ్యామిలీని మీరు అపోజ్ చేయొద్దు, ఆర్గ్యూ చేయొద్దు. మీ కెరియర్ మ్యాటర్‌లో మాత్రం మీరు మిమ్మల్ని మీరు స్టాండ్ తీసుకోవాలి. నేనేం చెప్తున్నా అంటే పోయి గొడవ పెట్టుకొని అని అంటలేను. ఎక్స్‌ప్లెయిన్ దెమ్. నాకిది చేయాలనుంది. నేనిట్లా చేస్తా. నాకిది చేస్తా. నాకిది బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి బతిమలాడండి. ఒప్పుకోరు. బతిమలాడండి. ఒప్పుకోరు. బతిమలాడండి. ఒప్పుకోరు. బతిమలాడండి. కాళ్ళు మొక్కండి. ఒప్పుకోరు. ఎందుకంటే మీ లైఫ్ గురించి మీరే ఫైట్ చేయాలి. నేను చెయ్య. నేను చేయలేను గదా! సరే బ్రో నాతోటి కాదు అంటే, ఓకే దెన్ సఫర్. సఫర్. సఫర్ కండి. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో రిలేటివ్స్ వచ్చి, "బాబు ఏం చేస్తున్నావు బాబు?" అంటే ఏం మాట్లాడకుండా సైలెంట్‌గెళ్ళి, లేదంటే "ఎట్రా బాబు ఏం చేస్తావు?" "ఆ! అంకుల్ నేను పోలీస్ కావాలనుంది." "పోలీస్ కాదు బాబు డాక్టర్ చేయాలి. డాక్టర్ చేస్తే మంచి సాలరీ ఉంటాయి. లేదంటే ఈ గ్రూప్ తీసుకో. ఇట్లా చెయ్యి. లేదంటే ఇది చెయ్యి. బాబు ఇది చెయ్యి. బాబు అది చెయ్యి. బాబు ఇది చెయ్యి" అని చెప్పి నీ బ్రెయిన్ పొల్యూట్ చేస్తున్నారు అందరూ. సరే అని తల ఊపకుండా, "కాదు అంకుల్ నేను ఇదే చేస్తా. నేను ఇట్లా చేస్తా. ఇటు నుంచి ఇటు చేస్తా. ఇటు నుంచి ఇటు చేస్తా. నా రూట్ మ్యాప్ ఇదుంది. నా గోల్ ఇదుంది" అని చెప్పి పర్ఫెక్ట్‌గా మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళు మీకు జెన్యూన్‌గా రెస్పెక్ట్ ఇస్తారు. జెన్యూన్‌గా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. సో, నా ఐడియా ఏందంటే, మీకేం కావాలో మీకు మాత్రమే తెలుసు. ఫైట్ జేయండి. మీకేం కావాలో ఫైట్ జేయండి. మీకు కావాల్సిన దాని గురించి ఫైట్ జేయండి. కాంక్వెర్ జేయండి మీ గోల్స్‌ని. అచీవ్ జేసుకోండి. మీ మీద మీరు స్టాండ్ తీసుకోండి. ఎవరో వచ్చి మీ లైఫ్‌ని డిసైడ్ చేసేలాగా చూసుకోకండి. ఎందుకంటే నీ లైఫ్‌ల నీ రోల్ నీకంటే బాగా ఎవ్వడు ప్లే చేయలేడు. నువ్వేందో నీకు మాత్రమే తెలుసు. నీ లోపల ఎంత పవర్ ఉంది, ఎంత కేపబిలిటీ ఉంది నీకు మాత్రమే తెలుసు. సొసైటీ కండిషన్స్ వల్ల నిన్ను నువ్వు కోల్పోకు. స్టాండ్ అప్ ఫర్ యువర్‌సెల్ఫ్. యాస్ ఎ బ్రదర్‌గా నేను చెప్తున్నా. జాయిన్ ద క్లబ్.